యాదాద్రి భువనగిరి జిల్లాలో వివాహిత మృతి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులను మృతదేహంతో ఆందోళన చేపట్టారు. భువనగిరి మోత్కూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన స్వరూపకు దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆత్మకూరు మండలానికి చెందిన లక్ష్మణ్తో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం స్థానిక వ్యక్తితో ఏర్పడిన పరిచయం కుటుంబ విభేదాలకు దారితీసిందని, అనంతరం స్వరూప తన బంధువుల ఇంటికి వెళ్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని తెలిపారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ముందుగా పెద్దల సమక్షంలో పరిష్కారం కోరినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపించారు. దీంతో మృతదేహంతో నిరసన చేపట్టి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వివాహిత మృతి ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి, ఈ ఎవరైతే యాదాద్రి భువనగిరి జిల్లా చెందిన ఆత్మకూరు మండలానికి చెందిన వివాహిత మృతి చెందడం పట్ల వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన స్వరూపకి యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన లక్ష్మణ్కి 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కుమారుడు కూడా ఉన్నారు. అదే గ్రామంలో వారు నివసిస్తున్న గ్రామంలోనే ఇటు మల్లారెడ్డి కుటుంబంతో కొంత వీరికి సన్నిహిత్యం ఏర్పడింది. ఆ సన్నిహిత్యం ఏర్పడ్డ సమయంలోనే మల్లారెడ్డి మాయమాటలు చెప్పి ఈ యొక్క మన వివాహితను లోపరుచుకోవడం జరిగింది. ఆ స్వరూపంతో కొంత అక్రమ సంబంధం ఏర్పరచుకొని తనని మాయమాటలు చెప్పి తనని భర్త నుంచి వేరు చేసి వేరే కాడికి తీసుకువెళ్ళటం, ఇదంతా కూడా కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ కారణంలోనే తను కొంత మనోవేదనకు గురై తన పెద్దమ్మ గారింటికి వెళ్లి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న స్వరూపను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఆ చికిత్స అందిస్తున్న క్రమంలో తను మృతి చెందడం జరిగింది. స్వరూప మృతి చెందడానికి మల్లారెడ్డి కారణం. మల్లారెడ్డి మాయమాటలు చెప్పి స్వరూప ఒక జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు తల్లి మృతితో ఇటు కూతురు కొడుకు దిక్కులేని వారు అయ్యారు. కాబట్టి న్యాయం చేయాలంటూ స్వరూప కుటుంబ సభ్యులు, స్వరూప కుమారుడు, కూతురు కూడా ఆ యొక్క స్వరూప మృతదేహాన్ని మల్లారెడ్డి ఇంటి ముంగట పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం లోని భువనగిరి మొత్కూరు రోడ్డుపై రాస్తారోకో చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి, ఈ వివాహిత స్వరూప మృతికి కారకుడైన మల్లారెడ్డికి శిక్ష పడాలి, అలాగే మల్లారెడ్డి వల్ల స్వరూప మృతి చెందడం వల్ల తన పిల్లలకి అన్యాయం జరిగింది, పిల్లలకి న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ మొత్తం అక్కడ కుటుంబ సభ్యులు ఆ యొక్క మల్లారెడ్డి ఇంటి ముంగట ఒక స్వరూప మృతదేహం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడికి పోలీసులు చేరుకొని ఆ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్తున్నారు. అంతిమ కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేసుకోండి, మీకు అండగా ఉంటామని అధికారులు చెప్తున్నారు. న్యాయం చేయకపోతే మేమందరం కూడా ఊరుకునేది లేదు. ఈ పిల్లలకి ఇక్కడే అధికారులు న్యాయం చేయాలనే డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఇటు ఆ యొక్క ప్రాంతంలో మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు పోలీసులు కూడా వారితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. గంగోత్రి. థ్యాంక్ యూ చంద్రశేఖర్. చెప్పిండు ఇక్కడ సార్ వస్తే వీఆర్ ట్రాకింగ్ ద అఫెండర్ అని చెప్తుండు. హూమ్ స్టోరీ వి హావ్ టు బిలీవ్. ఎక్కడుంది సార్? కరెక్ట్ జరుగుతాను ఎవరు తెలుసు సార్? ఇప్పుడు 2 పాపలు పిల్లలు ఆగమైపోతారు సార్. ఇప్పుడు బిడ్డ సార్ కూతురు ఆమె ఎట్లా ఉంది అవుతారు ఒకసారి ఆలోచించండి. కూడా కోసం మీరు ఇంతమంది కోసం ఇంతమంది పూజ చేస్తున్నారు. ఆయన తీసుకొచ్చి మాట్లాడతారు.